2014 ఎలక్షన్ చూసినాం, 2019 ఎలక్షన్స్ చూసినాం. ఈ 2024 ఎలక్షన్స్ మాత్రం వీటికన్నిటికి విరుద్ధంగా చాలా దారుణంగా అయితే జరగడం జరిగిందనమాట. కొన్ని విషయాలు అన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటపడుతున్నాయి గానీ, వాటిని చూస్తుంటే మరీ అధికారం కోసం ఇంత దారుణంగా ఉన్నారేంట్రా వీళ్ళు అనే విధంగా అనిపించిందనమాట. అందులో భాగంగా ఒకటేంటంటే తిరుపతిలో ఈ ఆటో వాళ్ళందరి దగ్గర ఆ లోకల్ లీడర్‌లొచ్చేసి గుడిలో ప్రమాణాలు చేపిస్తున్నారనమాట. కర్పూరం వెలిగించి ప్రమాణాలు చేపిస్తున్నారు. మా పార్టీకే ఓటేయండి అని. సో, ఇంతకంటే దారుణమైన విషయం మరి ఇంకా ఎక్కడ ఉండదు ప్రపంచంలో. అధికార దాహం ఉండాలి గానీ, మీరు నిజాయితీగా పనులు చేసుంటే, ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం లేదు. ఆటో డ్రైవర్ల దగ్గర మీరు ప్రమాణాలు చేపించి, మీరు ర్ ఒక అధికారంలో రావడం అనేది ఇంత ఇంత దుర్మార్గమైన చర్య ఎక్కడా ఉండదు. నాకు తెలిసి ఆ ఆటో డ్రైవర్లు ఎందుకు తిరగబడలేదనేది నాకొక ఆలోచన అనమాట. ఓటేయడం అనేది అది వాళ్ళిష్టం. ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకేసుకోవాలి. అది కాకుండా వాళ్ళు భయపెట్టి ప్రమాణాలు చేపిచ్చి ఓట్లు అడుగుతున్నారంటే, ఇంతటి దారుణమైన చర్యలు ఇంకెక్కడ ఉండవనుకుంటా. నాకు తెలిసి డ్రైవర్లు ఖచ్చితంగా తిరగబడి ఉండాల్సింది. మా ఇష్టమన్నా మాకిష్టం వచ్చినోళ్ళకి ఓట్లేసుకుంటాం. మీరెవడు అడగడానికి అనేసి చెప్పుండాల్సిందే. వాళ్ళు డ్రైవర్లు అక్కడ అడగలేదు. అదొకటి. కుప్పంలో చూస్తే ఓటుకు 10,000 అంట. 10,000 ఇప్పుడు సపోజ్ ఒకరింట్లో 10 ఓట్లుంటే రూ. 1,00,000 ఇచ్చి చిన్న బిడ్డల పైన ఓట్లేపిచ్చారంట. మీ పార్టీకి మేము ఓట్లేస్తాం అనేసి చెప్తే రూ. 1,00,000 ఇచ్చారంట. వారెమ్మ! ఇ ఇది చూస్తే నాకట్లే ఆ రోజు ఈ విషయం విన్న తర్వాత ఆ రోజు ఈవినింగ్ దాకా నాకదే మైండ్‌లో రన్ అవుతా ఉండింది. ఏంట్రా ఇంత ఇంత నీచమా? ఇంత నీచమా? అధికారం కోసం ఇంత నీచంగా పాల్పడతారా? అమ్మ! ఇలాంటి రాజకీయాలు 2024లోనే ఇంకుంటే 2029కి గానీ ఎంత వరస్ట్‌గా తయారవుతాయో ఈ కొన్ని విషయాలు చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చనమాట. మంగళగిరిలో గూడా రూ. 1,00,000 ఇస్తాం ఒక ఇంటికి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయో సంబంధం లేకుండా ఓట్లేసే రోజు మాత్రం మీరు బయట రాకూడదనేసి చెప్పారంట. వీళ్ళందరూ చూస్తే ఇది ప్రజాస్వామ్య దేశమైతే కాదు అనేసి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓటర్లు భయపెట్టడం, ఓటర్లని కొట్టడం, ఆ! ఓటర్ల పైన అజమాయిషీ చేయడం అనేది ఇలాంటి దుర్మార్గమైన చర్యలు బహుశా మన ఆంధ్రాలోనే జరుగుతాయుంటాయి. ఒకప్పుడు బీహారు ఇలా చెప్తున్నారు గానీ, బీహార్‌లో కూడా ఇప్పుడు అక్కడ కంట్రోల్ బానే ఉందంట. కానీ మరీ వరస్ట్‌గా ఉన్నాయి, జరుగుతున్నాయి. అదేంటంటే మన ఆంధ్రాలోనే. సో, ఈ దుర్మార్గమైన చర్యలు ఎప్పుడు కంట్రోల్ అయితాయో మనమంతా వెయిట్ చేసి చూడాలి.